जपमाले मा आयुधम् जपमाले मा साधनम् जपमाले मा आयुधम् जपमाले मा साधनम् जपमाले मा आयुधम् जपमाले मा साधनम् जपमाले मा रक्षणद्वारम् जपमाले मा धन्यतजीवम् जपमाले मा रक्षणद्वारम् जपमाले मा धन्यतजीवम् जपमाले मा आयुधम् जपमाले मा साधनम् जपमाले मा आयुधम् जपमाले मा साधनम् जपमाले मा रक्षणद्वारम् जपमाले मा धन्यतजीवम् जपमाले मा रक्षणद्वारम् जपमाले मा जपमाले मा आयुधम् जपमाले मा साधनम् जपमाले मा आयुधम् जपमाले मा साधनम् जपमाले मा रक्षणद्वारम् जपमाले मा धन्यतजीवम् जपमाले मा रक्षणद्वारम् जपमाले मा धन्यतजीवम्
భక్తిహీనుల త్రోవలో మేము పయనించితిమి, ఇహమందు అపజయాలతో మేము కృంగిపోతిమి. జపమాల ప్రార్థనతో మమ్ము బలపరచుమా, జపమాల ప్రార్థనతో మమ్ము బలపరచుమా. జయమిచ్చు క్రీస్తులో అందరికీ కూడా మంచి ఆరోగ్యములను మరి ముఖ్యంగా బంగారు భవిష్యత్తు తన్మయ్యకి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించుదాం. ఎస్ఏబిఎస్ కాంగ్రెషన్ సిస్టర్ తెరీసా గారు మనకు తెలిసిన విధంగా మరణించి దాదాపు 12 రోజులు అవుతుంది. ఆ సిస్టర్ గారి ఆత్మకు దేవాతి దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థించుదాం. అదేవిధంగా సిస్టర్ అనిట గారు అనారోగ్యంతో ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారు. మన సంఘంలో
అంతోని గారికి కూడా అనారోగ్యంతో ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారు. వారిద్దరికి సిస్టర్ అనిట గారికి అంతోని గారికి దేవుడు మంచి ఆరోగ్యములను స్వస్థతను చేకూర్చాలని మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించుదాం. రేవూరి పద్మక్క గారి యొక్క అమ్మగారైన రేవూరి మునమ్మ గారు చనిపోయి కూడా దాదాపు 3 నెలలు అవుతుంది. వారి యొక్క నిత్య విశ్రాంతి కోసం ప్రార్థించుదాం. దేవుడు ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. చావు రాయపరెడ్డి గారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారిద్దరి కుమారుల యొక్క చదువులో దేవుడు తోడునిడిగా ఉండాలని ప్రార్థించుదాం. శ్రీకాకుళపు ప్రసాదరావు గారు, శాంతకుమారి, తేజ్, ప్రకాష్, స్వప్న, కరుణాకర్, బిందు, జీవిత మరియు దేవాంశ వీరి యొక్క కుటుంబాలను దేవుడు దీవించాలని, మరి ముఖ్యంగా మరి తల్లికి వీరు అంకితం చేసిన ఆ యొక్క తేరుకు కృతజ్ఞతగా దేవుడు వారి యొక్క కుటుంబంలో మేలును జరపాలని, వారి కుటుంబాలకు మంచి స్వస్థతను చేకూర్చాలని ప్రార్థించుదాం. అదేవిధంగా ఈ యొక్క అక్టోబర్ మాసాన్ని మరి తల్లికి మనందరం కూడా సమర్పించుకున్నాం, జపమాలను జపించున్నాం. ఈ నెలంతా మనం ప్రార్థించుకుంటున్న ప్రార్థనలన్నీ కూడా ఫలించాలని, మన ఉద్దేశాలు, మన కుటుంబ అవసరాలు, సంఘ అవసరాలు దేవుడికి విన్నపించుకుంటూ మరొకసారి మరియమ్మ గారి యొక్క విన్నప ప్రార్థన ద్వారా మనందరి జీవితాలు బాగుపడాలని, దేవుడి యొక్క దీవెనలు పొందాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరి అవసరాల కోసం, మరి ముఖ్యంగా పూజ పెట్టిస్తున్న వారి యొక్క కుటుంబ అవసరాల కోసం ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన మాయను మాకు నీటికి అనుగ్రహింపుము. మా యథాపడిన వారిని నిర్వహించినట్లు మా ప్రభువు నిర్వహించండి. మనుషులలో ప్రవేశపరిలోకాన్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నాడు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసిందని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మకు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, కేవలం నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనిషి అవతారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపన ద్వారా అతని శ్రమలను ఫలితమును మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదము గాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనం యోనా ప్రవక్త గారు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. మొదటి పఠనము యోనా ప్రవక్త గారు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఇది అంతయు చూచి యోనా మిగుల మనసు నొచ్చుకొని ఆగ్రహము చెందెను. అతడిట్లు ప్రార్థించాను, ప్రభు, నేను మా ఇంటి వద్ద ఉన్నప్పుడే నీవిట్లు చేయదవని చెప్పలేదా? కావుననే నేను తప్పించుకొని తర్షీకు వెళ్ళిపోతిని. నీవు దయ నెనరుగల దేవుడవు, సులభంగా కోపించువాడవు కావు, మిక్కిలి కరుణ కలవాడవు. నీ మనసు మార్చుకొని జనులను శిక్షింపక వదిలివేయగలవు. ప్రభు, ఇప్పుడు నీవు నా ప్రాణమును తీసుకొను. నేను బ్రతికి ఉండుట కంటే చచ్చుటయే మేలు. ప్రభువు అతనితో, నీవిట్లు కోపించుట కగునా అనెను. యోనా నగరము నుండి వెడలిపోయి తూర్పు ప్రక్కకు వెళ్ళి అచ్చట కూర్చుండెను. అచ్చట ఒక గుడిసె వేసుకొని దాని నీడలో కూర్చుండి నగరముకు ఏమి జరుగునో చూద్దామని వేచి ఉండెను. యోనా తనకు నీడనిచ్చి అతనికి ఉపశాంతిని దయచేయుటకు దేవుడైన ప్రభువు అతని చెంత ఒక సొరపాదు పెరుగునట్లు చేసెను. యోనా దానిని చూచి మిగుల సంతోషించెను. కానీ మరునాటి వేకువనే దేవుడు ఒక పురుగును ఏర్పరపగా అది ఆ పాదును తొలచగా అది చచ్చెను. సూర్యుడు దయించిన పిదప దేవుడు తూర్పు నుండి వేడిగాలి తోలించెను. సూర్యతాపముకు తాళజాలక యోనా సొమ్మసిల్లి పడిపోవునట్లుండెను. అతడు ప్రాణములు విడవగోరెను. నేను బ్రతుకుట కంటే చచ్చుటయే మేలని పలికెను. దేవుడు యోనాతో, నీవా స్వరపాలు పోయినందుకు ఇంతగా కోపించుట తగునా అని అనెను. అతడు, నేను కోపించుట న్యాయమే, నేను చనిపోవునంతగా కోపించనని బదులు చెప్పాను. అప్పుడు ప్రభువు అతనితో, ఈ స్వరపాదు ఒక రేయి పెరిగి ఒక రేయి చచ్చినది. నీవు దాని కొరకు ఎట్టి కష్టము చేయలేదు, దానిని పెంచలేదు. అయినను అది పోయినందుకు ఇంతగా చింతించుచున్నావు. మరి నేను ఆ పెద్ద నగరమైన నినేవే మీద జారి చూపవలదా? దానిలో అభము శుభము తెలియని వారు 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకను పెక్కు పశువులు కలవు అనెను. ఇది ఏలిన వారి వాక్కు. నాకు కోట నా శ్రేయ దుర్గము
శిష్యులందరూ యేసు తల్లి యొక్క మరియమ్మతో కలిసి ఎడతెగక ప్రార్థించి ప్రార్థన చేయుచుండిరి. రెండవ పఠనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. యేసు పరలోకమునకు కొనిపోబడిన పిదప అపోస్తలులు ఒలివ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫోయి కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి యొక్క మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. Hallelujah.
శుభములు పలుకు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు స్త్రీలలో దేవుని దాసిరాలవు శుభములు పలుకు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగింది. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానింపబడి అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చెయ్యుడు అనెను. యూదుల ఆచార ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపారు. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయేది. విందు నడిపేడు పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా తాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచిక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశాను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా అక్టోబర్ మాసం యొక్క చివరి దినములో ఉన్నాం. అక్టోబర్ మాసం అనగా జపమాల మాసముగా మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. అక్టోబర్ మాసము మొత్తము కూడా జపమాల మాతకి అంకితం చేయబడినది. ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు జపమాల మాతకి చివరి రోజుగా మనందరము కూడా ఒక పండుగగా కొనియాడుతూ ఉన్నాం.
ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు ముఖ్యముగా ఈ యొక్క ప్రసంగములో నేను మూడు విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. ఒకటి, మరియమాత మొదటి నుండి మనం క్లియర్గా ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే మరియమాత గురించి చెప్పబడం మనం వింటూ ఉన్నాం. అంటే మరియమాత పాత నిబంధనలోను అదే విధంగా నూతన నిబంధనలో ఆవిడ యొక్క పాత్ర గురించి మనం తెలుసుకోవాలి. అదే విధముగా ఆవిడ చేసినటువంటి గొప్ప కార్యాల గురించి మనం తెలుసుకోవాలి. అండ్ మూడవది, ఆవిడ ఎక్కడైతే అడుగు పెట్టిందో అక్కడ ఆవిడ చేసినటువంటి సహాయం గురించి నేను ఈరోజు ఈ 3 విషయాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గొప్ప పునీతురాలు ఇలా పలుకుతూ ఉంది. మదర్ తెరెసా గారు మనకందరికీ కూడా తెలుసు. ఆవిడ సేవ చేసినటువంటి గుణము, ఆవిడలో ఉన్నటువంటి మంచితనము ఇదిగో మరియమాత నుండి ఉట్టిపడుతూ ఉన్నాయి. ఆవిడ మరియమాత గురించి చెప్పినటువంటి గొప్ప పదం అది ఏంటంటే, క్రీస్తును తెలుసుకునే ముందు మరియమ్మను తెలుసుకో. మరియమ్మను తెలుసుకోకపోతే నువ్వు క్రీస్తును కూడా తెలుసుకోలేవు. మదర్ తెరెసా గారు పలుకుతూ ఉన్నటువంటి గొప్ప మాటలు. నువ్వు క్రీస్తు గురించి తెలుసుకోవాలి అంటే ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లి గురించి తెలుసుకోవాలి. మనము ఇదిగో ఇక్కడ చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ అబ్బాయి గురించి మనము తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా ఆ అబ్బాయిని మనం ఏమడుగుతాము? నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాం. ఎవరైనా కానీ మన ఊర్లో, మన వీధులలో కొత్తగా కనపడితే వారిని మొట్టమొదటిగా అడిగేది, మీరు ఎవరికి చెందినటువంటి వ్యక్తులు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ తల్లి పేరేంటి అని అడుగు తెలుసుకుంటాం. అదే విధముగా క్రీస్తును మనము తెలుసుకునే ముందు ఆవిడ యొక్క తల్లి గురించి, ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లి గురించి, మరి తల్లి గురించి మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, మరి తల్లి గురించి తెలుసుకోవాలంటే ఆది కాండములోకి వెళ్ళాలి. ఆది కాండములో మనం చూస్తూ ఉన్న 1వ అధ్యాయం నుండి ఇదిగో అవ్వ ఆదాములను దేవాతి దేవుడు సృష్టించి వారిని ఏదోను తోటలో పెట్టి సుఖశాంతులతో జీవించండి అని వారిని అక్కడ పెట్టేశాడు. కొంతకాలం తరువాత వారు దేవుని యొక్క మాటకి వ్యతిరేకముగా పాపం కట్టుకొని ఏదోను తోట నుండి బయటికి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అవ్వ దేవుడు చెప్పినటువంటి మాటను తిరస్కరించి పాపము కట్టుకుంటూ ఉన్నదో, అప్పుడే ఇదిగో యొక్క విశ్వము యొక్క వినాశనము మొదలవుతూ ఉన్నది. దేవుడు చేసినటువంటి యొక్క అందమైన లోకము వినాశనానికి గురి అవుతూ ఉన్నది. ఆ వినాశనమే పాపము. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము అంటే మనకు ఎవ్వరికి కూడా కంటికి కనబడదు. మనందరం కూడా మొన్ననే వేసవి కాలంలో ఇదిగో మామిడి పళ్ళని తిని ఉన్నాం కదా. మామిడి పళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అవి ఎక్కువగా మాగే కొద్దీ ఆ లోపల పురుగు కూడా పడుతూ ఉంది. అది మన కంటికి కనబడదు, కానీ పండును మొత్తము కూడా నాశనము చేస్తూ ఉంది. అదే విధముగా కంటికి కనబడినటువంటి ఈ యొక్క పాపము లోకములో ప్రవేశించి ఎంతో తీయటిగా, ఎంతో అందముగా సృష్టించినటువంటి ఈ లోకాన్ని పాపము అనేటువంటి పురుగు ఇదిగో మొదటి ఏవ నుండి మొదలు పెడుతూ ఉంది. అక్కడి నుండి మరొక యుగము స్టార్ట్ అవుతూ ఉన్నది. ఎప్పుడైతే అవ్వ పాపము కట్టుకుంటూ ఉన్నదో, వెంటనే ఆ పాపాన్ని అరికట్టడానికి, ఈ లోకాన్ని మళ్ళీ అందమైన దానిగా చేయడానికి దేవుని యొక్క తలుపులలో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నది.
ఆ వ్యక్తే మరియమ్మ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పునీత జెరోమ్ గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు ఆయన రాసినటువంటి లేఖలలో, ఎప్పుడైతే మొదటి ఏవ పాపము కట్టుకొని ఇదిగో మోక్షము యొక్క వాకిళ్లను మూసివేస్తూ ఉంది, ఎప్పుడైతే అవ్వ ఇదిగో పాపము కట్టుకొని ఆవిడ వెళ్ళిపోబడి పరలోకము నుండి త్రోసివేయబడి ఇదిగో పరలోకం యొక్క తలుపులు కూడా మూసివేయబడ్డాయి. తిరిగి ఆ పరలోకం యొక్క తలుపులు తెరవటానికి, తిరిగి మోక్షం యొక్క వాకిలిని తెరవటానికి అలాంటి వినయము గల ఒక యువతి ద్వారా సాధ్యమవుతున్నది. ఆ యువతే మరియ తల్లి. చదవండి ప్రియా సహోదరి సహోదరులారా, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టెదరు. ఈ యొక్క పదాలని మనము క్లియర్గా పరిశీలించినట్లయితే, ధ్యానించినట్లయితే ఈ మాటలు మరియ తల్లి గురించి చెప్పబడ్డాయి. యేసుకు జన్మనిచ్చినటువంటి మరియ తల్లి గురించి అది రాయబడ్డాయి. స్త్రీ అనే పదాన్ని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. ఆమె అనే పదాన్ని కూడా ఇదిగో యేసుక్రీస్తు ఆ దేవుడైనటువంటి తండ్రి దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. అదే మాటలని ఈరోజు మనం సువిశేష పట్టణంలో చూసినట్లయితే యేసుక్రీస్తు భగవానుడు స్త్రీ ఇది నీకేమి నాకేమి అని పలుకుతూ ఉన్నాడు. కరెక్ట్గా సరిపోతూ ఉంది. అక్కడ దేవుడైనటువంటి తండ్రి దేవుడు ఏ మాటతో మరియమ్మను సంబోధించాడో ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా అదే మాటతో సంబోధిస్తూ ఉన్నాడు. అక్కడ మరియ తల్లి గురించి చెప్పబడినదని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. స్త్రీ సంతతి నుండి వచ్చేటువంటి ఇదిగో సాతానును చితకగొట్టబడతారు. యేసుక్రీస్తు తన యొక్క మరణము ద్వారా, సిలువలో తన యొక్క రక్తము ద్వారా పాపము యొక్క తలను చితకగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సాతాను యొక్క కోరలని అక్కడ తెంచి వేశాడు. అక్కడ దేవుడు సంబోధించబడ్డాడు. ఇక్కడ మనము ఇదిగో యేసుక్రీస్తు ద్వారా ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లి మరియమ్మ ద్వారా వచ్చినటువంటి యేసుక్రీస్తు సాతాను యొక్క కోరలని త్రుంచి వేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా మరియ తల్లి గురించి ఇదిగో ఓల్డ్ టెస్టిమెంట్ లో పాత నిబంధనలో మనం చదువుకుంటూ ఉన్నాం. చదవండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ప్రభువైన మీకొక గురుతును చూపును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. పాత నిబంధనలో మరియమాత గురించి రాయబడినటువంటి వాక్యము, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. కన్య గర్భము ధరించి ఉన్నది. ఇదిగో ప్రవక్తల ద్వారా దేవుడు ఒక గురుతును చూపిస్తూ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఒక రక్షణ గురుతును చూపిస్తూ ఉన్నాడు. ఆ గురుతుయే మరియ తల్లి. మరియ తల్లి ద్వారా ఈ లోకానికి రక్షణ తీర్చుకొని రాబడును అని మనందరం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా వింటూ ఉన్నాం. మరియ తల్లి మనకందరికీ కూడా ఒక గురుతుగా నిలుస్తూ ఉన్నది. మనందరము కూడా సముద్రము అనేటువంటి లోకములో జీవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక నావ లాంటి వాడు. ఆ నావకి సముద్రములో దారి తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మనందరం కూడా ఈ లోకములో ఇదిగో మన జీవిత గమ్యం ఏంటి అని తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అనేకమైనటువంటి శ్రమలతో, అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటి అలలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కానీ మరియ తల్లి ఒక గురుతుల, మరియ తల్లి ఒక దిక్సూచి,
ఒక కంపాస్, పడవను ఇదిగో సరైనటువంటి దారి చూపించేటువంటి ఒక కంపాస్, ఒక గురుతులా, దిక్సూచిలా మనకందరికీ కూడా దేవుడు చూపెడుతున్నాడు. మన దారి సరళముగా ఉండాలి అంటే ఆ దిక్సూచిని ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క వ్యక్తి, పడవ నడిపేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా ఆ దిక్సూచి ఉండాలి. మరియ తల్లి మనకందరికీ కూడా ఈ లోకములో ఒక దిక్సూచి లాంటిది, కంపాస్ లాంటిది. ప్రియ సహోదరి సహోదరుల, అదే విధముగా టైం ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నూతన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు సంబోధించినట్లే, దేవుడు ఆయన నుండి పలికినటువంటి మాటల ప్రకారమే ఇదిగో మరియ తల్లికి, కన్యగా ఉన్నటువంటి మరియ తల్లిని ఇదిగో గర్భము ధరించి ఇమ్మానుయేలు దేవుడు ఆయన నుండి వస్తూ ఉన్నాడు. ఆవిడకి అనుగ్రహ పరిపూర్ణురాలా. దేవుడు ఎన్నుకోబడిన తర్వాత దేవుడు అదిగో ఆయన యొక్క మైండ్లో, ఆయన యొక్క తలలో తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి మరియ తల్లి. ఆవిడని దేవదూత కూడా ఎలా సంబోధిస్తూ ఉందో చూడండి. అనుగ్రహ పరిపూర్ణురాలా. దేవుని యొక్క తలుపులలో ఉన్నటువంటి వ్యక్తికి ఎల్లప్పుడూ కూడా అనుగ్రహాలతో నిండి ఉంటారు. ఎవరైతే ఇదిగో మరియ తల్లి దగ్గరికి వస్తారో ఖచ్చితముగా అనుగ్రహాలతో నింపబడతారు. ఎందుకంటే ఆవిడ సర్వసాధారణమైనటువంటి జన్మతో ఈ లోకానికి రాలేదు. ఆవిడ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఆవిడ కోసము చూడండి ఇదిగో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే విధముగా ఆవిడ కోసము ఆయన సృష్టించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతమంది అంటే లోకము మొత్తము కూడా ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంది. లోకము తిరిగి అందమైన దానిగా సృష్టించబడాలి అంటే, తిరిగి పాపము లేనటువంటి లోకముగా ఉండాలి అంటే లోకము మొత్తము కూడా ఆవిడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అది ఎలా ఉందంటే సన్నివేశము, మరుభూమిలో నీరు లేకుండా ఎలాగైతే పర్రెలు కాలి బీటలు వారి ఉందో అలాగ లోకం ఉంది. అలాంటి సమయము ఆసన్నమైనది. దేవాది దేవుడు మరియ తల్లిని పంపించి తన యొక్క తలుపులలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ లోకానికి పంపించి ఇదిగో లోకానికి రక్షణను తీసుకొని వస్తున్నాడు. ఇదిగో ఆవిడ ఒక్కసారి ఈ లోకములో పుట్టగానే తిరిగి పరలోక తలుపులు తెరవబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు పాపముతో ఇదిగో పరలోక తలుపులు మూసివేయబడ్డాయో, మరియ తల్లి యొక్క జననము ఒక్కసారి ఈ లోకములో పడగానే తిరిగి పరలోక తలుపులు తెరుచుకుంటూ ఉన్నాయి. ఆవిడ యొక్క వినయము ద్వారా ఇదిగో ఆవిడ చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ద్వారా పరలోక తలుపులు తెరుచుకుంటూ ఉన్నాయి. నీ మాట చొప్పున నాకు కలుగును గాక. దేవుని యందు సాగిలపడి అతి వినయముతో, ఎంతో గొప్పటి భక్తితో దేవునికి సహకరించినటువంటి తల్లి మరియ తల్లి. దేవునికి సహకరించినటువంటి వ్యక్తి పదాన్ని గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుల, ఈ లోకానికి రక్షణను తీసుకొని రావటానికి గొప్ప పాత్రను పోషించినటువంటి వ్యక్తి మరియ తల్లి. ఈరోజు మనందరం కూడా ఆవిడని గౌరవిస్తూ ఉన్నాం. చాలా మంది సమాజంలో మనము మరియ తల్లిని గౌరవిస్తూ ఉంటే మీరందరూ కూడా ఆవిడను ఆరాధిస్తున్నారు, పూజిస్తూ ఉన్నారని చెబుతూ ఉంటారు. కానీ శ్రీసభ కూడా మనకి 3 రకమైనటువంటి ఇదిగో భక్తులను చూపెడుతూ ఉంది. తత్వశాస్త్రములో పునీత జెరోమ్ గారు ఆయన రాసినటువంటి తత్వశాస్త్రంలో 3 భక్తులను చూపెడుతూ ఉన్నాడు. అది ఏంటంటే లాత్రియా అనేటువంటి పదము లాటిన్లో రాయబడింది. లాత్రియా అనే పదము అది దేవునికి మాత్రమే సంబంధించినటువంటి భక్తి, దాన్నే అడోరేషన్ అని అంటాం. అదేవిధంగా రెండవది హైపర్ధూలియా. హైపర్ధూలియా అనేది కేవలము అది మరియ మాతకు సంబంధించినటువంటి
వెనరేషన్, గౌరవించటం. హైపర్ ధూలియా అనేది కేవలము దేవుడికి జన్మనిచ్చినటువంటి మరి తల్లిని మాత్రమే హైపర్ ధూలియాతో మనందరం కూడా ఆవిడను గౌరవిస్తూ ఉంటాం. హైపర్ ధూలియా అనగా స్పెషల్ వెనరేషన్ టు ద బ్లెస్డ్ వర్జిన్ మేరీ. అదేవిధంగా మూడవది హైపర్ ధూలియా. ధూలియా మూడవది ధూలియా అనగా వెనరేషన్. అది కేవలము పునీతులకు మాత్రమే సంబంధించినది. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. స్పెషల్ వెనరేషన్తో దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లిని ఎంతో గొప్పగా మనందరం కూడా గౌరవించుకుంటూ ఉన్నాం. అంతేకాని ఆవిడను ఆరాధించటం లేదు. స్తుతి ఆరాధనలు కేవలము దేవాది దేవునికి మాత్రమే. మరి తల్లిని మనందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం. స్పెషల్ వెనరేషన్ టు బ్లెస్డ్ వర్జిన్ మేరీ. ప్రియ సహోదరి సహోదరుల, అదే విధముగా రెండవ పాయింట్ నేను చెప్పదలుచుకునేది, మరియ మాత ఎక్కడైతే అడుగు పెట్టిందో అక్కడ అనేక అద్భుతాలు. ఎక్కడైతే మరియ తల్లి అడుగు పెట్టిందో అక్కడ అనేక అద్భుతాలు. మీకు అందరికి కూడా ఒక ప్రశ్న, మరియ తల్లి ఎంతమంది ఇంటికి ఆహ్వానించబడినది? బైబిల్ని ఒకసారి పరిశీలించినట్లయితే మరియ తల్లి ఎంతమంది ఇంటికి ఆహ్వానించబడినది? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? యా, 4 ఇళ్ళకి మరియ తల్లి ఆహ్వానించబడింది బైబిల్లో. ఆ 4 ఎవరంటే, ఇదిగో ఈరోజు మనం సువిశేషపట్నంలో చదువుకున్నట్లుగా పెళ్లికి ఆహ్వానించబడినది మరియ తల్లి. కానా పల్లెలో జరిగినటువంటి పెళ్లికి మరియ తల్లికి ఆహ్వానం అందింది. ఆవిడ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆ పెళ్లిలో ఉన్నారు. మనం ఒకసారి గమనించినట్లయితే ఆ పెళ్లిలో కొరత ఉన్నది. ఆ కొరతను గమనించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? మరియ తల్లి. ఆవిడ అడుగు పెడితే ఆ ఇంటిలో మొట్టమొదటిగా ఆవిడ చేసేది ఆ ఇంటిలోని సమస్యలను ఆవిడ తెలుసుకుంటూ ఉంది. ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాత ఆవిడ దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చెవిలో ఆ సమస్యలను ఊదుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుల, మనం అక్కడ గమనించినట్లయితే మరియ తల్లి ఆ పెళ్లిలో ఉన్నటువంటి సమస్యను యేసుక్రీస్తు భగవానికి తెలియజేసినప్పుడు అక్కడ క్రీస్తు భగవానుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నీకేమి నాకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని చెబుతూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు గడియ ఇంకనూ రాలేదు. ఆయన మహిమ పరపబడాలి అనేటువంటి సమయము ఇంకా రాలేదు అని యేసుక్రీస్తే చెబుతూ ఉన్నాడు. కానీ ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లి మాటను కాదనలేక ఇదిగో యేసుక్రీస్తు ముందుకు కదిలి అక్కడ అద్భుతం చేస్తూ ఉన్నాడు. తల్లి ద్వారా అద్భుతము, మరియ తల్లి ద్వారా ఆ ఇంటిలో అద్భుతము జరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు భగవానుని యొక్క మొట్టమొదటి అద్భుతము అమ్మ ద్వారా మాత్రమే అది జరుగుతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అదే విధముగా రెండవ ఇల్లు ఆవిడను ఆహ్వానించినది ఎలిజబెత్ అమ్మ గారు. ఎలిజబెత్ అమ్మ 6 మాసములు ఆవిడ గర్భము ధరించినప్పుడు ఆవిడకు సహాయం చేయటానికి చూడండి, మరియ తల్లి 300 కిలోమీటర్లు ఆవిడ ప్రయాణించింది అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఆనాటి కాలంలోనే సహాయము చేయటానికి 300 కిలోమీటర్లు తన ఇంటిని దాటి ఇదిగో తనకి తెలిసినటువంటి వ్యక్తి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తూ ఉంది. ఆవిడను ఆహ్వానిస్తే సహాయము తప్పకుండా జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క అనుగ్రహాలు ఆవిడ ద్వారా మన ఇంటికి దయచేస్తారు అని మనకి లేఖనములలో అదే విధముగా ఈ యొక్క గ్రంథము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుల, అదే విధముగా
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. లాస్ట్ చివరగా ఆవిడ ఇచ్చినటువంటి జపమాల ఎంత బలమైనది అంటే అది అద్భుతమైనది, సర్వ శక్తిని కలిగినటువంటి జపమాల. ఆవిడ ఇచ్చినటువంటిది ఆ జపమాల కేవలం పూసలతో, ఇదిగో సాధారణమైనటువంటి పూసల దండ కాదు అది. ప్రియ సహోదరి సహోదరులారా, వేద పండితులు ఆ జపమాలను ఈ విధముగా పోలుస్తూ ఉన్నారు. దావీదు ఇదిగో 9 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గొలియాతును ఒకే ఒకటి దానితో చంపుతూ ఉన్నాడు. అది ఏం పేరండి? దాని పేరు ఒడిస్స. ఒడిస్సతో ఒక్క రాయితో పెట్టి కొడితే ఇదిగో బలమైనటువంటి వ్యక్తి 9 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గొలియాతు ఒకే ఒక దెబ్బతో నేలపడిపోతూ ఉన్నాడు. దావీదు చేతిలో ఉన్నటువంటి ఒడిస్స లాంటిది ఈ యొక్క జపమాల. అదే విధముగా ఇదిగో మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ఎంత గొప్పది, ఎంత అద్భుత శక్తిని కలిగి ఉన్నదో మనందరికీ తెలుసు. ఆయన ఆ కర్రతో ఒక్కసారి ఎర్ర సముద్రం మీద పెట్టగానే 2 పాయలుగా చీలిపోతూ ఉంది. ఆయన ఒక్కసారిగా ఆ కర్రతో బండ మీద కొట్టగానే బండ నుండి నీరు ప్రవహిస్తూ ఉన్నది. ఆ కర్రలో ఉన్నటువంటి గొప్ప శక్తి, అలాంటి శక్తే జపమాలలో ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, చివరగా సంసోను ఇదిగో ఒకే ఒక గాడిద ఎముకతో ఒక్కసారిగా 1000 మందిని చంపుతూ ఉన్నాడు. మనం బైబిల్ చదివినట్లయితే అక్కడ సమూయేలు ఆయన దేవుని ప్రార్థించగా ఆ ఎముకలో శక్తి ప్రవహిస్తూ ఉన్నది. ఆ ఎముకతో 1000 మందిని చంపి విజయాన్ని సాధిస్తూ ఉన్నాడు. ఆ ఎముకలో ఉన్నటువంటి మహాశక్తి ఇదిగో ఈ జపమాలకు కూడా ఉన్నది. అంతటి శక్తి ఈ జపమాలకు ఉన్నది అని వేద పండితులు మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, మరియ తల్లి ఒక్కసారిగా ఈ లోకంలో అడుగు పెట్టగానే దేవదూతలు అందరూ కూడా పండగ చేసుకున్నారు. దేవుడు కూడా ఎంతో ఆనందపడినటువంటి క్షణం మరియ తల్లి యొక్క సాన్నిధ్యం. ప్రియ సహోదరి సహోదరుల, జపమాల పండుగను ప్రత్యేక విధముగా ఈ యొక్క మాసములో, అక్టోబర్ మాసములో ఆ తల్లి గురించి మనం అందరం కూడా తెలుసుకొని ఆవిడ ఇచ్చినటువంటి జపమాలను ధ్యానించి ఉన్నాం. తప్పకుండా మనందరం కూడా ఆవిడ యొక్క అనుగ్రహాలను బడస్తామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేక విధముగా మరియ తల్లికి ప్రార్థన చేద్దాం. మరియ తల్లికి మన యొక్క విన్నపాలను అర్పించుదాం. మరియ తల్లికి మన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను ఆవిడ యొక్క చెంతన ఉంచుదాం. ఆవిడ ఆ సమస్యలన్నిటిని కూడా, ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా తన కుమారుని యొక్క చెవిలో పడవేసి మనకు కావలసినటువంటి వరములను, మనకు కావలసినటువంటి శాంతిని, మనకు కావలసినటువంటి ప్రేమను, ఓర్పును మన యొక్క కుటుంబములలో ఖచ్చితముగా దేవాతి దేవుడు దయచేస్తాడని నమ్మి హృదయపూర్వకముగా ఈ యొక్క దివబలి పూజలో పాల్గొనడానికి ప్రయాసపడదాం. దేవాతి దేవుని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరం కూడా నిల్చొని మన యొక్క విశ్వాసాన్ని ఆ దేవుని ముందు ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును పాటుబడి సేవగా కొట్టబడి మరణపతి సమాధానం పాతాళానికి కూడా నాడు చెప్పిన వారిని లేచిండు. పరలోకానికి సర్వశక్తి గలవాడు అయిన సర్వేశ్వరుని కృపగా కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారికి చెప్పిన వారికి తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధాత్మ విశ్వాసముతో పునీతాత్మగా ప్రవేశిస్తున్నాను. శరీరంలో విశ్వసిస్తున్నాను.
నిత్య జీవము విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనము తెచ్చినటువంటి ప్రతి ఒక్క విన్నపాన్ని ఆ మరీ తల్లికి సమర్పించుగా మనకున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని, సమస్యని, వ్యాధులను, బాధలను ప్రత్యేక విధముగా ఆ తల్లికి సమర్పించుకుందాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వేలాది వందనములు, స్తోత్రములు ప్రభు. ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ఈ యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. పేరు పేరున వారిని ఆశీర్వదించండి. వారు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనను కూడా ఆలకించండి. వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యమును, బలాన్ని, మీ యొక్క దృఢమైనటువంటి విశ్వాసాన్ని వారిలో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. అతి ముఖ్యముగా వారిలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ వాటిని అన్నిటిని కూడా తొలగించి మీ యొక్క విశ్వాస పదములో దృఢముగా నడవటానికి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ కనికరం గల దేవ, కథోలిక బిడ్డలందరినీ విశ్వాసపు వెలుగులో నడిపించుచున్న మా లియో జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, మా విచారణ గురువులను, కన్యాస్త్రీలను, సంఘ పెద్దలను అన్ని వేళలా కాచి కాపాడుచు దీవించండి. వారి సారథ్యంలో మా శ్రీ సభ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లునట్లు మీ ఆశీర్వచనములను నిండుగా మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నత దేవ, మరియ తల్లిని సహరక్షకిగా మాకు ప్రసాదించి మా అనుదిన జీవితంలోని ఇబ్బందులు ఎదుర్కొనుటకు కావలసిన ప్రార్థన సహాయమును మాకు నిరతము అందించుచున్నందులకు మీకు వేలాది వందనములు తెలుపుచున్నాము. మా ఆధ్యాత్మిక యాత్రలో మాకు ఆలంబన అయి మమ్ము మీ రాజ్యము వైపు నడిపించండి. మేమెల్లప్పుడూ విశ్వాసపు వెలుగులో జీవించుటకు కావలసిన అనుగ్రహ వర్షమును మాపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఆరోగ్య ప్రదాత, దైవానుగ్రహములకు పాత్రురాలైన మరియ మాత విశ్వాసుల పాలిటి సంధానకర్తగా నిలిచి తండ్రి దేవుని ఆత్మీయ వరములను మనకు మికుటముగా అందజేయుచున్నారు. మరియ తల్లి సొమ్ముజొచ్చిన వారెవరినీ కూడా వట్టి చేతులతో పంపరన్నది మన ప్రగాఢ విశ్వాసము. దీర్ఘకాల జబ్బులతో, అస్వస్థతతో నున్న ప్రజలను, నిరాశకు గురైన మానసిక రోగులను ప్రత్యేకముగా దీవించి వారికి నిండు ఆరోగ్యమును మరియమాత ప్రార్థనల ద్వారా దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ మహిళల నేస్తమా, మా సమాజంలో మహిళల పట్ల గల వివక్షతను, చిన్న చూపును రూపుమాపండి. మేమంతా మరియ తల్లిని ప్రేరణగా తీసుకొని మా సంఘములో, మా గృహములలో ఉన్న మహిళలకు సమాన గౌరవ మర్యాదలను అందించుచు వారి ఔన్నత్యమునకు కృషి చేయుటకు మమ్ము ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, దైవ భీతితో దైవ చిత్తమునకు తలయొగ్గి విశ్వాసంతో జీవించి తన కన్న కుమారునికే ప్రథమ శిష్యురాలైంది మరియ తల్లి. జపమాల మాతగా దర్శనమై సకల జాతి జనులను అమ్మగా బాసిల్లింది. ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు, ప్రేమానురాగములకు నోచుకోని బిడ్డలకు, అంధకారంలో పయనించుచున్న అభాగ్యులకు మీరు తోడు నీడగా ఉండి అవధులు లేని ప్రేమతో నింపి దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము నీకు అర్పించుకుందుము కాక. తద్వారా నీ జనితైక కుమారుని పరమ రహస్యములను సన్మానించుకున్న మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులము అగుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుటం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ జపమాల మాత ఉత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభువుడైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహిమత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనందపరవశులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులు పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా
కావున పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాను. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర అన్నములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. అతడు అప్పగింపబడిన రాత్రి అబ్బమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపును. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకు దేవమాతైన మరియమ్మ గారితోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అసిసుపుర ఫ్రాన్సిస్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచూ ఉన్నాము. ఈ లోకంలో యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు, మా నియోజక గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమను దృఢపరచుము. నీ చిత్త ప్రకారము మీ సమకమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదేశాల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమేంద్రి లోకంలో విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుతాము దాకా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నుండి వీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతుంది. సర్వేశ్వరుని గొర్రెల సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేది ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఎదుట ప్రవేశించుటకు పాత్రులను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను అందించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మీకు ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా మిగుంపలేని కాలమున పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను దోచినాను, నా ఎముకలన్నీ ఏడ్చినాను అని దేవవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వర్షించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు ధ్యానించెను. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానులు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపములు, వారిని దిద్దుకొన మిగిలిన దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనని నా మంచి యేసువా, దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశావంచంలో ప్రతివారిని ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించిన గురువులకు, కన్యాశ్రీలకు, బ్రదర్స్కి, సిస్టర్స్కి, అదేవిధంగా ఎనికిపాడు సంఘ పెద్దలకు, విచారణలో ఉన్న కుటుంబాలకు, అదేవిధంగా మన యొక్క నిడమలూరు గ్రామస్తులకు అందరికీ కూడా దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించుకున్న మీ అందరికీ మరి తల్లి యొక్క జపమాల పండుగ మహోత్సవ శుభాకాంక్షలు. ఆ తల్లి మీ కుటుంబాలను మనందరినీ కూడా దీవించుగాక. అదేవిధంగా మనము ఈ యొక్క పండుగను జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలామంది కూడా ఈ పండుగ మనకి ఎలాంటి ఆటంకము కలగకుండా ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఎంతోమంది ప్రార్థించుకున్నారు. గ్రూపులో ప్రార్థించమని కిషోర్ గారు పెట్టిన వెంటనే చాలామంది స్పందించుకున్నారు. మంచి వాతావరణం కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పండుగను మనందరము ఇంత పరిశుద్ధంగా మంచి జపమాలను జపిస్తూ ప్రదక్షిణం మనం చేసుకుంటూ ఈ యొక్క దేవాలయంలో దివ్య పూజలు సమర్పించుకున్నాం. దానికి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఈ యొక్క బలిపీఠాన్ని అలంకరించిన గ్రేస్ నివాస్ సిస్టర్స్కి పూలను మనకి కానుకగా ఇచ్చిన నాయకురెడ్డి గారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థించుదాము. అదేవిధంగా ఈరోజు జపమాల జపిస్తూ తేరును మోసుకొని మన దేవాలయానికి వచ్చి ఉన్నాం. ఆ తేరుని ప్రసాద్ గారు వారి కుటుంబాన్ని మనకు ప్రసాదించి ఉన్నారు. ఆరాధన కాన్వెంట్ సిస్టర్స్ అందరూ కూడా దాన్ని డెకరేషన్ చేసి పవిత్రంగా మనం జపమాల జపించడానికి, అదేవిధంగా దివ్య బలి పూజలు పాటలు పాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ యొక్క ప్రేమ బిందు ఈ రోజున మన యొక్క అక్కగారు మనందరికీ తెలుసు. ప్రతి మొదటి శుక్రవారం కూడా మనందరి కోసం మన యొక్క అక్క ఎంతో కష్టపడి మంచి ఆహారాన్ని మనకు అందజేస్తుంది. మరి ఈరోజు ప్రత్యేకంగా తానే పద్మక్క గారు ముందుకు వచ్చి మనందరికీ కూడా మంచి ఆహారాన్ని అందించినందుకు పద్మక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మరి తల్లికి చీరను కూడా ఇచ్చిన రాయరెడ్డి గారికి వారి యొక్క కుటుంబానికి ధన్యవాదములు. ఆదివారం ఆత్మల పండుగ కాబట్టి ఉదయము 8:30 తెలుగులో దివ్య పూజ సమర్పించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సమయానికి వచ్చి మన యొక్క
పెద్దలను మరణించిన వారిని గౌరవిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ వారి కోసం దివ్యబలి పూజ సమర్పిస్తూ ఆ దేవాది దేవుడికి ఆత్మనిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థించుదాం. పూజ అనంతరము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తన్మయిని కేకు కట్ చేసి ఆ యొక్క బిడ్డను ఆశీర్వదించడం, ఆ బిడ్డ కోసం ప్రార్థించడం, హ్యాపీ బర్త్డే తెలపడం జరుగుతుంది. కనుక దయచేసి కుటుంబస్తులు ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఉంటే ఆ యొక్క బిడ్డ యొక్క పుట్టినరోజు మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పండుగకు సహకరించిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ప్రార్థించుదము. ప్రభువుడైన ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణోపాతములను ప్రకటించుచు నీకు మొరపెట్టుచున్నాను. నేను కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలో భాగస్థులమగుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను కాంచి కాపాడను గాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.